యువర్ వే మాన్యువల్ టు సెల్ఫ్. నిన్న వీడియోలో మనం యూనివర్సల్ డివైన్ మైండ్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసాం. ఇది భూర్భువస్సువ అంటే ఎగ్జిస్టెన్స్ మొత్తం వ్యాపించి ఉన్న అతి సూక్ష్మమైన మూలకంతో ఏర్పడిన ఒక ఫీల్డ్, పెద్ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ లాంటిది. ఎలక్ట్రోమాగ్నెటిక్ అనే పదం వాడుతున్నాను కానీ అది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ కాదు. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది సైన్స్ పదం. అలాంటిది అంటే సో అందుకని ఇదే అని అర్థం చేసుకుంటే మటుకు సూడో సైన్స్ అయిపోతుంది, స్పిరిచువల్ సైన్స్ అవ్వదు. సో అందుకని ఈ పదాలని వాడుతున్నప్పుడు చాలా క్లారిటీ ఉంటుంది. సో ఇది అంత ఆవరించి ఉంటుంది, గురుపోజ్ మొత్తం ఆవరించి ఉంటుంది. దాని గురించి ఇంకా ఫర్దర్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇట్స్ ఆల్ పర్వేడింగ్. విశ్వంలో ఉండే పూర్వ వస్తువు మొత్తం వ్యాపించి ఉంటుంది. ఎంత వ్యాస్ట్నెస్ ఈ పాటికి మీకు మైండ్కి అందాజ వచ్చేసి ఉంటుంది. భూ అంటేనే 15 బిలియన్ గెలాక్సీలు. మనం మన భాషలో సాధారణ శాస్త్రజ్ఞానంలో అనంతం అనే పదం వాడేస్తాం. కానీ అనంతం అయింది కాదు, దానికి అంతం ఉంది. అయితే అంతం అని దాని యొక్క డయామీటర్ కానీ ఇది కానీ ఎంత పెద్దదంటే నీకు ఆ అంకె అనంతం. నీ యొక్క సాపేక్షంగా నీకు తెలిసిన అంకెలతో పోల్చుకుంటే అది అనంతం. ఇంకోటి కాకుండా దాని ఎడ్జెస్ లో ఒక రకమైన ఎండమావుల్ లాంటి ఒక ఫినామినా జరుగుతూ ఉంటుంది. రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, మిరాండ్స్, మిర్రేజెస్ ఫామ్ ఉంటుంది. అందుకని ఇమేజెస్ డూప్లికేట్ ఇమేజెస్ పడుతుంటాయి. దానివల్ల నీకు అనంతంగా కనపడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ భూర్భువస్సువ మొత్తాన్ని కప్పుతూ రింగ్ పాస్లాట మహా అనే రీజియన్ ఉంటుంది. భూర్భువస్సువ ఒకదాంతో ఒకటి ఉదాంతో ఒకటి సమ్మిళితమై ఉంటాయి. సువ మొత్తం వ్యాపించి ఉంటుంది. దాంట్లో మధ్యలో కొంత భాగం అంతా భువ ఏర్పడించి ఉంటుంది. భూల మధ్యలో భూ ఏర్పడించి ఉంటుంది. మనం అందుకని భూని ఏమనొచ్చు, మనం సీన్ యూనివర్స్ అనొచ్చు. భువాని మనం అన్సీన్ యూనివర్స్ అని చెప్పచ్చు. సువాని నియర్ రియల్ యూనివర్స్ అని చెప్పచ్చు. మనం వెలుగుతున్నప్పుడు మనం పర్సీవ్ చేసేది, ఎక్స్పీరియన్స్ అయ్యేది భూ. నిద్దట్లో కల టైంలో ఉన్న పర్సీవ్ చేసే అవకాశం ఉన్నది భువః. డీప్ స్లీప్ లో దీర్ఘ నిద్ర, మంచి డీప్ స్లీప్ ఉంటుంది కదా, కలలేని నిద్ర. ఆ టైంలో నువ్వు గమనించడానికి అవకాశం ఉన్నది సువ. సో ఈ యూడిఎం ఏదైతే ఉందో యూనివర్సల్ డివైన్ మైండ్ ఆల్ పర్వేడింగ్, ఈ భూర్భువస్సువ మొత్తం అంతా వ్యాపించి విస్తరించి ఉంటుంది. ఆల్ నోయింగ్, దీనికి తెలియంది ఉండదు. ప్రతిది తెలిసిందే దీనికి. ఈ భూర్భువస్సువ గురించి ప్రతి గురించి తెలిసేదే. భూర్భువస్సువ గురించి మొత్తం యూనివర్సల్ డివైన్ మైండ్ కి మొత్తం తెలిసే ఉంటుంది. ప్రతి ఈవెంట్ ప్రతిదీ తెలిసే ఉంటుంది. అందుకనే ఈ డీప్ స్లీప్ స్టేట్ లో సొల్యూషన్స్ వస్తుంటాయి. డీప్ స్లీప్ స్టేట్ లో భువః సువః ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం ఉంటుంది. సో ఉన్నప్పుడు నాయిసీగా ఉంటుంది. ఈ మొత్తం నీ పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, వీటిల ద్వారా అంత మొత్తం లోపలికి సిగ్నల్స్ వస్తుంటాయి. సో ఆ డిస్టర్బెన్స్ లో ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే సో సబ్టిల్ ఎలిమెంట్స్ అవి. ఆఫ్టన్ కన్ఫ్యూజ్డ్ విత్ కాన్షియస్నెస్. ఈ యూనివర్సల్ డివైన్ మైండ్ ని చేతనత్వము, కాన్షియస్నెస్ అని కూడా జనరల్ గా తికమక పడుతుంది, కన్ఫ్యూజన్ అవుతుంటుంది. కారణం ఏంటంటే అంటే అది కూడా ఆల్ నోయింగ్, ఆల్ పర్వేడింగ్. కాన్షియస్నెస్ అనేది కూడా, చైతన్యత్వం అనేది కూడా విశ్వం అంతా ఉంది అండ్ అంతా తెలిసింది. జస్ట్ లైక్ ఇది రెండు మధ్య రిలేషన్ ఏమని చెప్పచ్చు అంటే, జస్ట్ లైక్ మూన్ అపియర్స్ టు బి ఎ లైట్ సోర్స్ లాంటిది. మనకి రాత్రి చందమామను చూస్తే చందమామ లైట్ సోర్స్ లా కనబడుతుంది. దాని నుండి వెలుగు వస్తుంటే కనబడుతుంది. మనం వెన్నెల అని పేరు కూడా పెట్టుకున్నాం, వెన్నెల. కానీ నిజానికి చందమామ లైట్ సోర్స్ కాదు. సూర్యుడు యొక్క కిరణాలే చందమామ మీద పడితే అది రిఫ్లెక్ట్ చేసిన లైట్ అని నువ్వు చూస్తున్నావు అనమాట. సో అలాగే ఇంచుమించు చైతన్యము కాన్షియస్నెస్ లోనే ఈ యూనివర్సల్ డెవలప్మెంట్ కాన్షియస్నెస్ ని లైట్ సోర్స్ గా తీసుకొని రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. ఒక లైట్ ఉండే లక్షణాలు దానికి ఉంటాయి.
అలాగా పర్వేడింగ్, నోయింగ్. ఇండస్ట్రీలో గాని, దాని తీక్షణతో గాని, దాని క్యారెక్టర్స్‌లో గాని చాలా తేడా ఉంటుంది. మూన్ లైట్‌కి, సన్ లైట్‌కి. వెలుగు వెలుగు ఎంత 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 కనబడుతుంది, క్లారిటీగా కనబడుతుంది అనే విషయంలో గాని తేడా అయితే ఉంది గదా! లైట్ సోర్స్‌లో కనబడుతుంది. అలాగా అందుకని కాన్షియస్‌నెస్‌ని, యూనివర్సల్ డివైన్ మైండ్‌ని 2 ఒకటే అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. ఇంకా యూనివర్సల్ డివైన్ మైండ్ ఒక ఫీల్డ్ అనుకోండి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా! ప్యాటర్న్, క్లోజ్డ్ లైన్స్ ప్యాటర్న్ రాశాను గదా! అంటే ఇలాగా ఏదో రూల్‌లు కొట్టినట్టుగా ఉంటుంది అని నా ఉద్దేశ్యం కాదు. బట్ ఒక ఫీల్డ్, ఆ ఫీల్డ్ మొత్తం వ్యాపించింది. మొత్తం అంటే ఏమిటి? తూర్పు కోస్తా మొత్తం వ్యాపించింది. మహా రీజియన్‌లో ఇది ఉండదు. మహా బియాండ్ గూడా. సో, దీన్ని మనం యూటీఎం అని చెప్తున్నాం. యూనివర్సల్ డివైన్ మైండ్. సో, 2లో ప్రతి పర్సన్‌కి మైండ్ ఉంటుంది. మైండ్ ఉంటదది డౌట్ లేదుగా. ప్రతి మనిషికి మైండ్ ఉంటుంది. ఈ యూడిఎం ఈ మైండ్ గుండా ఫ్లో అయినప్పుడు when యూడిఎం ఫ్లోస్ త్రూ మ్యాటర్, ఇది పర్సన్ అంటే మ్యాటర్ కింద తీసుకున్నమాట. సో, పర్సన్ మైండ్ గుండా మూవ్ అయినప్పుడు ఇట్ ఫంక్షన్స్ యాస్ ఇట్స్ స్ట్రక్చర్. ఫంక్షన్స్ యాస్ పర్ ఇట్స్ స్ట్రక్చర్. దాని యొక్క స్ట్రక్చర్ బట్టి పనిచేస్తుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఏమిటంటే విద్యుత్తులాగా అర్థం చేసుకోండి. విద్యుత్ అంతా సేమే. మొత్తం అంతా విద్యుత్ ఉంటుంది వైర్‌లో. కానీ ఆ విద్యుత్ ఫ్యాన్ గుండా పంపిస్తే ఫ్యాన్ తిరుగుతుంది. ఫ్రిడ్జ్ గుండా పంపిస్తే ఫ్రిడ్జ్ చల్లబడుతుంది. ఏసీ కూడా పంపిస్తే రూమ్ చల్లబడుతుంది. హీటర్ గుండా విద్యుత్ పంపిస్తే హీటర్ రూమ్‌ని వేడి చేస్తుంది. సో, ఆ ఒక వస్తువు యొక్క స్ట్రక్చర్ మీద ఆధారపడి ఫంక్షనింగ్ జరుగుతుంది. కానీ అది ఫంక్షనింగ్ జరగటానికి అక్కడ ఎనర్జీ సోర్స్ ఎలక్ట్రిసిటీ కావాలి. అలాగే ఇక్కడ మైండ్ ఆ ఫంక్షను పర్సన్స్ ఎవరైతే పర్సన్ యొక్క ఫిజికల్ బాడీ, సూక్ష్మ శరీరము, స్థూల శరీరము ఏవైతే ఉన్నాయో ఇవి ఫంక్షన్ అవ్వాలంటే వాటి స్ట్రక్చర్ పరంగా అవి ఫంక్షన్ అవ్వాలంటే దాని గుండా యూడిఎం ప్రసరించబడుతుంది. సో, యూడిఎం దాని గుండా ఫ్లో అవుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ మైండ్ ఆఫ్ పర్సన్ ఏదైతే నేను బ్లాక్ గీసానో, రెడ్ బ్లాక్‌లో ప్యాటర్న్‌ని మార్చాను. బయటున్న ప్యాటర్న్ ఈ ప్యాటర్న్‌కి తేడా ఉంది. నేను యాక్చువల్‌గా ఇక్కడేమో టాప్ టు బాటమ్ ఫ్రమ్ లెఫ్ట్ కార్నర్ నుండి రైట్ కార్నర్‌కి పారలెల్ లైన్స్ గీస్తే, మైండ్ ఆఫ్ ద పర్సన్‌లో రైట్ కార్నర్ నుండి లెఫ్ట్ కార్నర్‌కి లైన్స్ గీశాను. ఇదేంటంటే మోడిఫికేషన్ చెప్పడానికి. యూడిఎం మైండ్‌లో పర్సన్‌లో గుండా ప్రవేశించినప్పుడు ఒక మాగ్నెటిక్ ఫీల్డ్ ఒక ఇనప గుండా ప్రదర్శించినప్పుడు, ఒక ఇనప చిన్న ముక్కుంది. దాని గుండా మాగ్నెటిక్ ఫీల్డ్ ప్రదర్శించినప్పుడు ఇనప ముక్క కూడా మాగ్నెట్‌గా పనిచేస్తుంది గదా! అలాగనమాట. సో, యూడిఎం మైండ్‌లో కొంచెం మోడిఫికేషన్స్ గురవుతుంది. ఈ మోడిఫికేషన్‌కి గురవ్వటం మొదటి పాయింట్. దాన్ని మనం మనస్సు అని రిఫర్ చేస్తుంటాం. పర్సన్ యొక్క మైండ్ రిఫరెన్స్ అదనమాట. ఒక పర్సన్ యొక్క మైండ్ అంటే అదనమాట. సో, ఇలా డిఫరెంట్ పర్సన్స్ యొక్క మైండ్స్ ఉన్నాయనుకుందాం. అయితే ఈ ఫీల్డ్ ఇన్ ద బాడీ సబ్జెక్ట్ టు మోడిఫై అవుతుందంటారు కదా! బయట నుండి ఇంపల్స్ వచ్చినప్పుడు దాని రెస్పాన్స్‌గా అలా ఈ మైండ్ పర్సెప్షన్ ఫర్దర్ మోడిఫికేషన్స్ గురవుతుంది. ఏంటి ఆ మోడిఫికేషన్‌లో ఇంతకుముందు తెలుసుకున్నాం మనం. కరెక్ట్ నాలెడ్జ్, ఇన్‌కరెక్ట్ నాలెడ్జ్, స్లీపు, ఇమాజినేషను, మెమరీ ఇవి. సో, ఈ మోడిఫికేషన్ గురైన తర్వాత అది మళ్ళా బయటికి ఎగ్జాస్ట్ చేయబడుతుంది. బయటికి వదిలేస్తుంది. జస్ట్ లైక్ ఒక ఆటోమొబైల్ ఇంజిన్ బయట నుండి గాలి తీసుకుంటుంది. అది ఇంధనాన్ని వాడుకొని పనిచేస్తుంది. తద్వారా ఆ వెహికల్ మూవ్ అవుతుంది. ఎగ్జాస్ట్ పైప్ ఉంటుంది వెనకాల. దాని నుండి పొగ బయటకు వదిలేస్తుంది. సో, పొగ అనేది కూడా వాయువే. ఇది వాయువు తీసుకుంటోంది. మళ్ళా వాయువుని వదులుతోంది. కానీ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్‌తో వాయువుని వదులుతోంది. అంటే వాయువు యొక్క లక్షణం మార్చేసి వదులుతోంది. సో, దాన్ని మనం ఏమంటాం? పొల్యూషన్ అంటాం. అలాగా ప్రతి మనిషి ఈ మైండ్ మోడిఫికేషన్ థింకింగ్ ప్రాసెస్‌లో మరొకండి ఇట్స్ ఎ ప్రాసెస్. ఈ మైండ్ పర్సన్‌లో బయట నుండి జ్ఞానేంద్రియాల ద్వారా, జ్ఞానం ద్వారా అంటే సెన్స్ ఆర్గాన్ ద్వారా, సెన్సెస్ ద్వారా
లోపలికి ప్రచోదనాలు తీసుకుంటారు. ఇంపల్సెస్ తీసుకుంటారు. వాటిని ప్రాసెస్ చేసి బయటకి వదిలేస్తారు. ఈ వదిలేసినప్పుడు అవి మోడిఫికేషన్స్ గురవుతాయి. అందుకని యూనివర్సల్ డివైడ్‌మెంట్ ఈస్ పొల్యూటెడ్ విత్ ద ఎగ్జాస్ట్ రిలీజ్డ్ బై ఎవ్రీ పర్సన్ అన్నమాట. వెరీ సింపుల్ థింగ్ కాబట్టి అనిపించదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది హ్యూమన్ చేసే యూనివర్సల్ డివైన్ మైండ్ అనే ఫీల్డ్‌కి చేసే పొల్యూషన్ అన్నమాట. మనిషి ఫ్యాక్టరీలు నడిపి, కార్లు నడిపి ఎలాగైతే వాతావరణానికి పొల్యూషన్ చేస్తున్నాడో, అలాగే యూనివర్సల్ డివైన్ మైండ్‌ని కూడా పొల్యూట్ చేస్తుంటాడు మనిషి. ఓకే. రేపు మళ్ళా కంటిన్యూ చేద్దాం.